గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో RC16 మూవీ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాని వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. సుకుమార్ ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. మైత్రి మూవీ మేకర్ సమర్పిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ జరుగుతోందట. షూటింగ్ కోసం హైదరాబాద్లో భారీ సెట్లు ఏర్పాట్లు చేయబోతున్నారు. ఇదిలా ఉంటే ఉత్తరాంధ్రాన బ్యాక్డ్రాప్లో RC16 మూవీ కథ ఉంటుందట. పీరియాడికల్ జోనర్లో విలేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని చాలా రియలిస్టిక్గా బుచ్చిబాబు తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. బౌండెడ్ స్క్రిప్ట్ని ఇప్పటికే సిద్ధం చేశాడట. లొకేషన్స్కి వెళ్ళాక ఇంకా మార్పులు చేసే ఛాన్స్ లేదని తెలుస్తోంది. 2022 నుంచి బుచ్చిబాబు ఇదే కథపై కసరత్తులు చేసి పర్ఫెక్ట్ స్క్రిప్ట్ లాక్ చేసుకున్నాడు. ఈ సినిమాలో క్యారెక్టర్ కోసం రామ్ చరణ్ మేకోవర్ కావాల్సి ఉంది. ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు. లండన్ టూర్లో ఉన్న చరణ్ ఇండియా తిరిగి వచ్చాక పూర్తి స్థాయిలో మేకోవర్ పై ఫోకస్ చేస్తారంట. అలాగే దసరా తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని బుచ్చిబాబు ఏడాదిలో కంప్లీట్ చేసేలా షెడ్యూల్ రెడీ చేసుకున్నారట. బ్యాండెడ్ స్క్రిప్ట్ కావడంతో బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్తో వీలైనంత వేగంగా షూటింగ్ కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారు. ఈ సినిమాకి AR రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. దీంతో మూవీకి భారీ క్రేజ్ వచ్చింది. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. దీంతో ఇప్పటికే సినిమాకి పాన్ ఇండియా అప్పీల్ వచ్చేసింది. మూవీలో ప్రతినాయకుడిగా అయితే బాలీవుడ్ లేదంటే కోలీవుడ్ యాక్టర్స్ ని తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారట. వచ్చే ఏడాది ఆఖరికి RC16 సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావాలని అనుకుంటున్నారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో నడిచే కథ కావడంతో ఇందులో క్యారెక్టర్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఉత్తరాంధ్ర స్లాంగ్ లోనే మాట్లాడతాయని తెలుస్తోంది. ఈ మూవీ వర్కౌట్ అయితే తెలంగాణ తరహాలోనే ఉత్తరాంధ్ర నేటివిటీకి డిమాండ్ పెరిగే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది.